అమెరికాకి ఇప్పుడేమీ పాలుపోవటం లేదు. ముందు ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు ఉండకూడదు అన్నటువంటి ఇజ్రాయెల్ మాటే, అమెరికా మాట కూడా. ఇరాన్ దగ్గర అణ్వాయుధాలుంటే ఏ నాటికైనా సరే తనకి థ్రెట్ అన్నది ఇజ్రాయెలే కాదు, అమెరికాకైనా థ్రెట్టే. ఎందుకంటే చనిపోయిన కొమైని డెత్ టు ఇజ్రాయెల్, డెత్ టు అమెరికా అని చెప్పాడు. అదే సందర్భంలో వాటిని నాశనం చేయడం గొప్ప అని చెప్పి తనని నమ్మేటటువంటి, మతపరంగా నమ్మేటటువంటి వాళ్ళని బాగా మోటివేట్ చేశాడు. వాళ్ళ చేతిలో అణ్వాయుధాలు పడితే ఏమవుతుంది? హౌతీల చేతుల్లో ఇప్పుడు ఎలాంటి సఫర్ అవుతున్నది ప్రపంచం, హమాస్ చేతులు ఎట్లాంటి సఫర్ అవుతుంది, హిజ్బుల్లా చేతులు ఎట్లాంటి సఫర్ అవుతుంది ప్రపంచం. ప్రపంచం మీద దాడులు చేసే కల్చర్లో వాళ్ళ చేతికి ఈ ఆయుధం వెళ్తే ఏమవుతుంది అనేదే అటు అమెరికాకైనా ఇజ్రాయెల్కైనా ఉన్న భయం. అందుకనినే సుదీర్ఘకాలం పాటు ఆంక్షలు మరింత పౌరుషాన్ని రేకెత్తించినాయి ఇరాన్కి. అందుకని రహస్యంగా అణ్వాయుధ తయారీకి కావాల్సిందంతా కూడా శుద్ధి చేసిన యురేన్ 90% శుద్ధి చేసి ఉంచుకుంది. 11-20 బాంబులు తయారు చేసుకోగలిగిన కెపాసిటీ ఇరాన్ దగ్గర ఉంది. దాన్ని స్వాధీనం చేసుకుందామని అమెరికా చేసిన ప్రయత్నం విఫలమైంది. అది నాకు ఇచ్చేయి, అప్పటిదాకా దిగ్బంధిస్తానని అమెరికా అంటుంది. ఇవ్వబోమని ఇప్పుడు మొక్తజా కొమైనీ పేరుతో తేల్చి చెప్పడం అంటే ఆయన స్పృహలో ఉండొచ్చు, ఉండకపోయిండొచ్చు, బట్ అది తేల్చి చెప్పడం అన్నది ఇక అమెరికాకి ఏం చేయాలి? ఇప్పుడు యుద్ధం ముగించాలా? ముగిస్తే అణ్వాయుధం ఏనాటికైనా ప్రమాదం, ముగించకపోతే వీళ్ళు అణ్వాయుధం చేస్తామని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఏం చేస్తుందో చూడాలి.